జగన్మోహన్ రెడ్డి ఎంతటి నీచుడో నేను ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ కోర్టుకు అబద్ధాలు చెప్పి ఒక చోటుకు పొత్తున్నానని ఇంకో చోటుకు పోవడంతో ఈ అంశం కోర్టు దృష్టికి వెళ్లడంతో కోర్టు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి పర్మిషన్ని కోర్టు రద్దు చేయబోతుందా, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే తిరిగి రావాల్సిందేనా అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే మన 420 జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడు అనేది మరోసారి నిరూపితమైపోయింది. నేను లండన్ వెళ్తున్నాను అంటూ ఆమ్స్టర్డామ్ వెళ్ళాడు. ఇది ఎప్పుడైతే బయట ప్రపంచానికి వచ్చి ప్రచారం జరిగిందో మళ్ళీ వెంటనే లండన్కి తిరుగుటపా కట్టేశాడు. దానికి తోడు దిగకముందే హుటాహుట్టిన అబ్బా లండన్లో దిగేశాడు, లండన్లో రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి ఫోటోలు వీడియోలు వదిలేశాడు. ఎందుకు ఇంతగా అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నటువంటి నిందితుడు. అతని పాస్పోర్టు మనలాగా మన దగ్గర ఉంటుంది కదా. మన పాస్పోర్టు జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండదు, తాడేపల్లి కొంపలో ఉండదు, కోర్టు దగ్గర ఉంటుంది. మనం విదేశాలకు పోవాలనుకో మన దగ్గర డబ్బు ఉంటే చాలు, వీసా తీసుకొని మన పాస్పోర్ట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, ఏ దేశానికైనా వెళ్ళిపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు. నేను ఈ దేశానికి పోతుండా, ఎక్కడెక్కడ తిరుగుతుండా, నా షెడ్యూల్ ఇది, ఇప్పుడు పోతా ఇప్పుడు వస్తా, దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఎక్కడికి పారిపోను, నేను చట్టాలు ఉల్లంఘించను, నేను సాక్షుల్ని సాన్నిహితుల్ని బెదిరించను, నేను పారిపోను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోర్టుని అడుక్కోవాలి. అడుక్కున్న తర్వాత కోర్టు మెల్లగా ఆలోచించి సిబిఐ వాళ్ళతో మాట్లాడి, ఈడీ వాళ్ళతో మాట్లాడి ఇతను వ్యవహారం తెలుసుకొని ఆ తర్వాత ఇతనికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ దౌర్భాగ్యుడు ప్రతిసారి నేను ఒక చోటకు పోతానంటాడు, ఇంకో చోటకు పోతాడు. గతంలో కూడా దావోస్కి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి పోతానని చెప్పి అక్కడికి పోకుండా లండన్ పోయాడు. సరే లండన్లో ఉన్నాడా అంటే లేదు, అక్కడి నుంచి పక్కన కేమన్ ఐలాండ్స్ అని ఇట్లాంటి 420 నిలయం అనమాట. అది ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి హవాలా డబ్బు, మనీ లాండరింగు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి డబ్బును అక్కడ దాచుకొని అక్కడ పెట్టుబడులు పెట్టుకొని అక్కడ బతకడం కోసం చేసుకునేటువంటి ఏర్పాటు ఉండేటువంటి అది ఒక ఐలాండ్ అనమాట. అక్కడికి పోయి రావడం జరిగింది. ఇప్పుడు కూడా లండన్ పోతున్నానని చెప్పి బయలుదేరి ఆమ్స్టర్డామ్ పోయాడు. ఆమ్స్టర్డామ్లో ఏముంటుందో తెలుసా, హవాలా బ్యాంకులకి నిలయం అది, మనీ లాండరింగ్కి నిలయం ఇది. ఇట్లాంటి 420లు అక్రమంగా సంపాదించిన సంపద తీసుకెళ్ళి దాచుకోవడానికి నిలయం అది. అటువంటి చోటకి వెళ్ళాడు. ప్రపంచానికి మొత్తానికి ప్రచారం జరిగిపోయింది. సరే ఉట్టిన లండన్ వచ్చాడు. మరి ఈ విషయం ఇప్పుడు కోర్టు దృష్టికి పోతుందిగా. జగన్మోహన్ రెడ్డి దాచాలనుకుంటే గతంలో ఎట్టాగైతే వాళ్ళ బాబాయిని వాళ్ళ అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి 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 చంపినటువంటి విషయం ఎట్ట బయటకు వచ్చింది. వీళ్ళ యొక్క గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళ యొక్క ఫోన్ లొకేషన్ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నారు అని తేల్చినప్పుడు వాస్తవాలు బయటకు రావడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి విమానం ఎక్కడెక్కడ తిరిగింది, ఆ లండన్ ఎయిర్పోర్ట్ దాకా పోయి ఆడ ఎందుకు తిక్కకుండా ఆమ్స్టర్డామ్ ఎందుకు పోయింది, మళ్ళీ ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చింది, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బతుకేంది 420 బతుకు. 16 నెలల జైల్లో చెప్పుకూడదని 10 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతూ కోర్టు విచారణకు కూడా హాజరు కానటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి వ్యక్తి కోర్టుకు ఒకటి చెప్పి ఇంకో చోటికి పోవటం మీద ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దుర్మార్గుడు రేపు కరెక్ట్గా 15 రోజుల్లో ఎన్నికల రిజల్ట్ ఉంది, ఆ రోజు ఓడిపోతాడు. ఇతను చేసినటువంటి అరాచకాలకి, దుర్మార్గాలకి, దౌర్భాగ్యాలకి ప్రజలు తిరిగి చెప్పుతో కొడతారేమో, చిప్పులతో కొడతారేమో, తరిమి కొడతారేమో, అసలు వేసేస్తారేమో అనేటువంటి భయం ఆందోళన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇతను విదేశాలకు పారిపోయేటువంటి అవకాశం ఉంది మళ్ళీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీద కఠినమైనటువంటి చర్యలు కోర్టులు తీసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సరే లండన్ పోయిందానికి వేరే కారణాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. వాళ్ళ చెల్లి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది. ఏమనంటే మా అన్నకు మానసికమైనటువంటి సమస్యలు ఉన్నట్టున్నాయి, మా అన్నని డాక్టర్ దగ్గర చూపించాల్సినటువంటి అవసరం ఉంది, మానసిక చికిత్సాలయంలో అతనికి చికిత్స చేపించాలి. ఎందుకంటే ఏమి జరిగినా దాన్ని చంద్రబాబు నాయుడు గారే కారణమని చెప్పేటువంటి దయనీయ స్థితిలో ఉన్నాడు దౌర్భాగ్యుడు. అతను ముఖ్యమంత్రిగా ఉండి తను పెట్టుకున్నటువంటి పోలీసులు ఉండి, అంటే గతంలో 2019 ఎన్నికలప్పుడు డీజీపీ మారాడు, ఇంటెలిజెన్స్ ఐజీ మారాడు, ఎస్పీలు మారారు, కలెక్టర్లు మారారు. అప్పుడు మాత్రం ఎన్నికలు సఫీగా జరిగినాయంట. ఇప్పుడు ఎన్నికలప్పుడు ఇతను పెట్టుకున్నటువంటి కుల జాగిలాలను తీసేస్తే మాత్రం, డీజీపీని ఎస్పీని కలెక్టర్లను తీస్తే మాత్రం ఎన్నికలు సాఫీగా జరుగుతాయి అన్న నమ్మకం లేదంట. మరి మీకు అనుకూలంగా జరిగినప్పుడు ఒక రకంగా, మీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇంకో రకంగా, మీ కుల జాగిలాలను తీసేస్తే ఇంకో రకంగా, ఇట్ట ప్రవర్తిస్తే అట్ట. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే తన కుల జాగిలాలుగా పెట్టుకున్నటువంటి కొంతమంది ఐపీఎస్లకి ఇంటికి పిలిచి 13వ తేదీ పోలింగ్ అయిపోగానే 14వ తేదీ వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయల డబ్బు ముట్ట చెప్పినట్టుగా తెలుస్తా ఉంది అతనికి అనుకూలంగా పనిచేసినందుకు. అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గుద్దులు గుద్దడానికి పోలింగ్ బూత్లో సైకిల్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డిని పారిపోవటానికి, జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయటానికి
ప్రజలు సిద్ధమైపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలిసి ఫ్రస్ట్రేషన్తో అంబటి రాంబాబు దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ దాకా ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం గుండాలు దౌర్జన్యం ఎలా పోలీసులు సహకరించారు, ఇన్నాళ్ళు మీరు చేసింది ఏందిరా కొడకల్లారా, అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుల్ని మీరు టార్చర్లు చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మర్చిపోయామనుకుంటున్నారా? కేసులు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాళ్ళు, వాళ్ళ వెనక్కున్న వాళ్ళు, వాళ్ళ ముందున్న వాళ్ళు, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కడి తుత్తర జూన్ 4వ తేదీ తర్వాత వెంటాడి వేటాడి తీర్చబోతా ఉన్నాం. కాకపోతే వేసేస్తాం అనుకోవద్దు, చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబాలు ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడ ఉండాలి, మీరు ఎక్కడికి పారిపోయేటువంటి పరిస్థితి లేదు.